ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తాబేదారులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే మాజీ శాసనసభ్యులు ఒక్కొమ్మడిగా ఉదయం నుంచి ముప్పేట దాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రతిపక్ష నాయకుడే కాదంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారినే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారైనటువంటి వైఎస్ఆర్ని కూడా ఈ సందర్భంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, అయ్యా నిజంగా ప్రతిపక్షం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడం లేదని అనుకుంటే ఎందుకు ఇంత అక్కసును మీరు వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు ఈ ముప్పేట దాడి మీరు చేస్తున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మనం చేస్తున్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కాదది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినది జనం మాట. అక్కడి నుంచి వచ్చినటువంటి రైతాంగం చెప్పినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో శాపనార్థాలు పెట్టారంటున్నారే, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక కాదు నాయన అది. అక్కడ తూలూరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క కోరిక, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 సంవత్సరాలకే కూలిపోతే బాగుండును, మా పొలాలు మాకు దక్కుతాయనేటువంటి భావనతో ఉన్నారనే విషయాన్ని దయచేసి మీరు గమనించమని మనం చేస్తున్నా. ఇవాళ ఏం జరుగుతా ఉన్నది? రాజధాని ప్రాంతంలో మీరు చేస్తున్నదేమిటి? ఇక్కడ చెబుతున్నదేమిటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక ఫ్యాసిస్టులాగా వ్యవహరిస్తున్నారా లేదా అని అడుగుతా ఉన్నా. శ్రీనాథ్ చౌదరి అనే ఒక వ్యక్తిని మేము రాజధాని నిర్మాణానికి మా భూములు ఇవ్వము అని చెబితే అతన్ని తీసుకువెళ్ళి ఇవాళకి 7 రోజుల నుంచి పోలీసు నిర్బంధంలో అట్టిపెట్టారా లేదా అని అడుగుతా ఉన్నా. ఇదా ప్రజాస్వామ్య దేశం? రైతాంగాన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టి రైతాంగాన్ని పోలీసుల చేత కొట్టించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయే. ఒక పాశవికమైన దాడి చేసి ఒక ఉగ్రవాదులను ఏ విధంగా శిక్షించాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయో ఆ విధంగా రైతుల మీద పడి రైతుల్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూలిపోవాలని రైతాంగం కోరుకుంటే తప్పు ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీరు గతంలో ఏం చెప్పారు? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలేమిటి? మీరు ప్రజలకు మీరేం చెప్పారు గతంలో? ఇదిగో చెప్తున్నా చూడండి. రైతుల భూముల జోలికి వస్తే ఖబర్దార్. మే 14, 2011లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడిన మాట కాదు, గుంటూరు జిల్లా తక్కేళ్లపాడులో మాట్లాడినటువంటి మాట. చూడండి, రైతుల భూముల జోలికి వస్తే ఖబర్దార్ అని మాట్లాడినటువంటి మీరు ఇవాళ రైతుల భూముల జోలికి వచ్చి వారు ఏ విధంగా మీరు హింసిస్తున్నారో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నా. దానిలో కొన్ని మాటలు, ఇదేదో దయచేసి సాక్షి ప్రకటించినటువంటి ప్రకటన కాదు ఇది. ఇది వారికి సంబంధించినటువంటి పత్రికే ఆ రోజున ప్రముఖంగా ప్రచురించినటువంటి వార్త. చంద్రబాబు నాయుడు గారు 2011లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని మీకు వినిపిస్తా. ఇందుకు స్పందించిన చంద్రబాబు రైతుల భూముల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరి వాళ్ళు ఎందుకు మేము మాట్లాడకూడదని అడుగుతా ఉన్నా. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. అవసరమైతే ఆ రోజున రైతుల పక్షాన ఉండి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాట్లాడినటువంటి మాటలు ఏమయ్యాయని అడుగుతా ఉన్నా. గిట్టుబాటు ధర ఇచ్చి భూములు సేకరించమన్నారు. ఆ లాభం రైతులకే చెందాలని, రైతులే సజ్జులు పెట్టాలని స్పష్టం చేశారు. అదేవిధంగా తాడేపల్లి, పెనుమాక గ్రామాల్లో భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని హెచ్చరించారు. ఆ రోజున భూసేకరణ విషయంలో రైతుల అధికారులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. భూసేకరణ విషయంలో రైతులందరూ కలిసి అధికారుల మీద తిరగబడండి అని చెప్పేసి ఆ రోజున పిలుపునిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలా తిరుగుబడినటువంటి రైతాంగానికి టీడీపీ అండగా ఉంటుందని ఆ రోజున స్పష్టం చేశారు. ఏమయ్యాయి ఆ భాషలు?
ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూసిన కూతలు ఏమైపోయాయి చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ఇవాళ ఎవరికి అండగా ఉన్నారు మీరు? ఆ రోజున వారికి అండగా ఉండి ప్రభుత్వ అధికారుల మీద తిరగబడమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని మొత్తం రైతులకు వ్యతిరేకంగా పోలీసు వారిని, రెవెన్యూ వారిని అందరినీ ఒక పక్షాన్ని నిలబెట్టి రైతుల్ని భయపెట్టేటటువంటి పరిస్థితి నిన్న మొన్న చూశాం. నిన్న వచ్చిన రైతాంగం కూడా చెప్పారు, కవాతులు చేస్తున్నారట. పోలీస్ యంత్రాంగం అంతా రోడ్ల మీద బూట్లు వేసుకొని తుపాకులు పెట్టుకొని కవాతులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే భయపెట్టేసి సంతకం పెట్టకపోతే ప్రమాదం, మీరు భూములు ఇచ్చేస్తున్నట్టుగా వాలంటీర్గా ఒప్పుకోండి అనేటువంటి ఒక భయకంపితమైనటువంటి వాతావరణాన్ని తుళ్ళూరు ప్రాంతంలో కలిగించి తద్వారా మీరు ఈ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు గారు ఫ్యాసిస్ట్ విధానాన్ని మీరు ఆచరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, రాచరిక వ్యవస్థ, లేక ఇది రాక్షస పాలన? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, 2011లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లేదు, సరి చేసుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎవరున్నప్పటికీ కూడా నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఖబర్దారులు చేస్తావు, ఇవాళేమో మళ్ళా రైతుల్ని ఖబర్దారు చేసి ప్రభుత్వ పక్షాన ఉన్నటువంటి నువ్వు ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడితే ఏం ప్రయోజనం అని అంటున్నా. ఏదైనా మీకు ఉంటే అంటే నీ ఉద్దేశం ఏమిటి? రైతాంగాన్ని అణిచివేస్తున్నాం, రైతాంగం గొంతు నొక్కేస్తున్నాం, రైతాంగం మేము చెప్పినట్టు వినకపోతే సహించాం. ఎక్కడైనా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పుకుంటే కూడా మేము భరించాం. ప్రధాన ప్రతిపక్షం దీని గురించి మాట్లాడితే మేము ఊరుకోం, గవర్నర్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మేము ఊరుకోం అనేటువంటి పద్ధతుల్లో అణిచివేత ధోరణిలో మీరు ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. మేము అడిగింది ఒక్కటే, నిన్న గవర్నర్ గారిని కూడా అడిగింది ఒక్కటే. ఏమడిగాం మేము? చట్ట ప్రకారం చేయలేని పని చట్ట వ్యతిరేకంగా చేయొచ్చునా అని అడిగాం. చట్ట ప్రకారం ఏం చేయాలి? 2013లో పార్లమెంటులో ఒక బిల్లు పాస్ అయింది, భూసేకరణ గురించి ఒక చట్టం ప్రారంభమైంది. ఆ చట్టాన్ని పక్కకు పెట్టేసి ల్యాండ్ పూలింగ్ చట్టాలు ఎక్కడ లేవు. చట్ట వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ వెళ్ళి రైతాంగాన్ని అందరినీ కూడా భయపెట్టేటటువంటి పద్ధతుల్లో మీరు భూసేకరణ చేయటం సరైనటువంటి పద్ధతి కాదు అని ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పటికీ చెప్తాం, రైతు పక్షాన ఉంటాం. మేము ఒకటే చెప్తాం, అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుపాయలో రాజధాని కట్టాలంటున్నాడు. ఇప్పుడు అన్నాడా? ఏదో ఒకటి కాల్చి ఆయన నెత్తిన వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో పెట్టాలంటున్నాడు, లోటస్ పాండ్లోని సెక్రటేరియట్ పెట్టాలంటున్నాడు అనేటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేయకండి చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. ఇవాళ గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీరు సర్వే చేయించుకున్నారు, ప్రభుత్వ భూములు ఎన్నున్నాయి, అలాగే దేవాలయ భూములు ఎన్నున్నాయి, అన్నీ కలిసి వేలాది ఎకరాలు ఉన్నట్టుగా మీకే రిపోర్ట్ వస్తే పచ్చగా పండేటటువంటి పైరుల్లో మీరు ఇవాళ రాజధాని నిర్మించుకోవాలని భావించి రైతుల నోట్లో మన్ను కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వృధాగా ఉన్నటువంటి ల్యాండ్స్ లో మంచి మంచి కార్యక్రమాలు చేసి అక్కడ నిర్మిస్తే ఇవన్నీ ధరలు పెరుగుతాయి. అయితే ముందుగానే మీరు అనుకున్న ప్రకారం వేలాది ఎకరాలు మీ తాబేదారులు కొనుక్కున్నారు. అక్కడ కట్టకపోతే మీ తాబేదారులు మిమ్మల్ని ఊరుకోరు. కాబట్టి మొండిగా అక్కడే కట్టాలనేటువంటి నిర్ణయంతో మీరు వెళుతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు మీద బురదల్లి దీని నుంచి తప్పుకోవాలని ప్రయత్నం చేయకండి. నేను ఒకటే మనవి చేస్తున్నా, తుళ్ళూరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క హక్కులను హరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహిస్తూ ఊరుకోదు. మానవ హక్కులన్నింటినీ కూడా కాలరాసేసి రైతాంగాన్ని అందరినీ నొక్కి పట్టి ఏదో సాధించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మనవి చేస్తున్నా, ఒక విధంగా హెచ్చరిస్తున్నా, మీరు లా అండ్ ఆర్డర్ కాపాడండి. అంతే తప్ప భూసేకరణలో మీకేం సంబంధం అని అడుగుతా ఉన్నా. భూసేకరణ రైతులు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మాట విని పోలీస్ యంత్రాంగం వారికి అండగా ఉండి, ప్రభుత్వానికి అండగా ఉండి భూసేకరణలో తలదూరిస్తే సహించడానికి ప్రజాస్వామ్యవాదులు ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా పోలీస్ యంత్రాంగం గమనించాలి. శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేదా ఒకరి ప్రభుత్వం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీ డ్యూటీని మీరు చేయండి తప్ప ఆ కేసులు పెడతారు. నేను మనవి చేస్తున్నా,
28వ తారీఖున అక్కడ ప్రమాదాలు జరిగాయి. ఉద్దేశపూర్వకంగా కొందరు చేశారు. ఇంతవరకు కూడా ఒక్క వ్యక్తిని కూడా పట్టుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఏం చేస్తారంటే భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, భూములు ఇవ్వమని గొంతెత్తి అరుస్తున్నటువంటి రైతాంగాన్ని తీసుకువెళ్ళి ఆ కేసులో మిమ్మల్ని పెడతాం, ఆ కేసులో మొదటి